నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్. వారికోసీల్ ఉంటే కణాల్లో ఉన్న డిఎన్ఏ కూడా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఇవాల్టి టాపిక్. అసలు వారికోసీల్ అంటే ఏంటి? ఏవైతే వెయిన్స్ డైలేటెడ్ ఉంటాయో, అంటే సరిగా అబ్నార్మల్ గా ఉంటాయి, తిప్పేసి ఉంటాయి, ఎస్పెషలీ స్పర్మాటిక్ కార్డ్ లో పాంపినిఫార్మ్ ప్లెక్సస్ అని ఉంటుంది. ఈ వెయిన్ బాగాలేకపోతే స్పర్మ్స్ ప్రొడక్షన్ కి ప్రాబ్లం అవ్వచ్చు, వారికోసీల్ అవ్వచ్చు. మీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఏదైతే డ్యామేజ్ అవ్వచ్చో అవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చాలా కామన్ ప్రాబ్లం పురుషుల్లో, అండ్ ఇన్ఫర్టిలిటీకి అదొక కారణం. మేల్ జనరల్ పాపులేషన్ లో 15% మగవాళ్ళకు ఉండొచ్చు. ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వచ్చినప్పుడు 40% అంటే 40% పురుషుల్లో ఈ ప్రాబ్లం వల్ల ఇన్ఫర్టిలిటీ అవుతుందనేది తేల్చడం జరిగింది. లెఫ్ట్ సైడ్ టెస్టిస్ లో ఇది ఎక్కువ కావచ్చు, రైట్ సైడ్ కన్నా. ఇది అనటామికల్ డిఫరెన్స్, అంటే జనరల్ ఆ వెయిన్స్ లో ఉన్న చేంజెస్ వల్ల, ఆ వెయిన్స్ లో ఉన్న షేప్ వల్ల ఇది అవుతుంది అనమాట, టెస్టిస్ లో తీసుకొచ్చే వెయిన్స్ వల్ల. సో మెకానిజం ఎలాగా? ఈ వారికోసీల్ ఉండడం వల్ల స్పర్మ్ డిఎన్ఏ ఎందుకు పాడవుతుంది? ఇంక్రీజ్ స్క్రోటల్ టెంపరేచర్. వారికోసీల్ వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు స్పర్మాటోజెనిసిస్ సరిగ్గా కానప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ తయారై స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్సే ఒక పెద్ద ప్రాబ్లం. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి ఎక్కువ అవుతాయి టెస్టిస్ లో. ఈ ఎలివేటెడ్ లెవెల్స్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండకపోవడం వల్ల, ఈ వెయిన్స్ సరిగా బ్లడ్ ఫ్లో వెళ్ళకపోవడం వల్ల హైపాక్సియా కండిషన్ తయారవుతుంది. ఆక్సిజన్ అనేది సరిగా చేరకపోవడం వల్ల స్పర్మ్ సెల్స్ లో లిపిడ్స్, ప్రోటీన్స్, డిఎన్ఏ ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. దీని వల్ల కూడా స్పర్మ్ డిఎన్ఏ పాడవడం వల్ల ఫ్రాగ్మెంటేషన్ అవ్వచ్చు. హైపాక్సియా మెటబాలిక్ స్ట్రెస్ గురించి మాట్లాడాలి. వారికోసీల్ వల్ల ఈ వెయిన్ సరిగా బ్లడ్ తీసుకెళ్లలేవు, డ్రైనేజ్ అవ్వదు సరిగా, కాబట్టి ఆక్సిజన్ సప్లై కూడా సరిగా ఉండదు. హైపాక్సియా వల్ల మెటబాలిక్ స్ట్రెస్, సెల్యులార్ ఫంక్షన్ సరిగా ఉండకపోవడము, ఆర్ఓఎస్ సరిగా తక్కువ ఉండకపోవడం కాకుండా ఎక్కువ ఉండకపోవడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు. వారికోసీల్ వల్ల హార్మోనల్ ఫంక్షనింగ్ కూడా బాగోదు టెస్టిస్ లో, ఎస్పెషలీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల స్పర్మాటోజెనిసిస్ సరిగ్గా కాకపోవడము, స్పర్మ్ డిఎన్ఏ ఇంటిగ్రిటీ కూడా, అంటే స్పర్మ్ డిఎన్ఏ కూడా ఇంటాక్ట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ స్పర్మ్ డిఎన్ఏ ఎందుకు ఇంపార్టెంట్? దీనివల్ల సంతానలేమి ఎందుకు అవ్వచ్చు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది చేయడం జరుగుతుందండి, ఈ డిఎన్ఏ బాగుందా లేదా కనుక్కోవడానికి. ఈ డిఎన్ఏలో సింగిల్లో డబుల్ బ్రేక్స్ ఉండడం వల్ల ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో ఇది కనుక్కోవచ్చు. హై లెవెల్స్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బాగోవు, తక్కువ ఉంటే పర్వాలేదు. సో ఇది స్టడీస్ ద్వారా, బాగా ప్రపంచంలో చేసిన స్టడీస్ ద్వారా తేల్చడం జరిగింది. ఎలా అవుతుంది ఈ ప్రాబ్లం అంటే, డిక్రీజ్డ్ ఫర్టిలైజేషన్ రేట్. ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న కణాలు వాడితే ఫలదీకరణం రేట్ తక్కువ ఉంటుంది, ఎంబ్రియో క్వాలిటీ బాగోదు. ఈ లో ఎంబ్రియో క్వాలిటీ వల్ల ఎంబ్రియో డెవలప్ అవ్వకపోవడం అనేది కూడా జరుగుతుంది. అరెస్ట్ అంటాం మేము దాన్ని. మిస్క్యారేజ్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఎంబ్రియోస్ లో క్వాలిటీ బాగుండకపోవడం వల్ల, స్పర్మ్ క్వాలిటీ బాగుండకపోవడం వల్ల మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండడం అనేది చూడడం జరిగింది. ఎందుకంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఈ స్పర్మ్స్ లో క్రోమోజోమ్స్ అనేవి కూడా సరిగా ఉండవు, అంతే కదా. సో రెడ్యూస్డ్ ఇంప్లాంటేషన్ రేట్స్ కూడా ఉంటాయి. ఈ డిఎన్ఏ బాగాలేకపోవడం వల్ల, ఎంబ్రియో క్వాలిటీ బాగాలేకపోవడం వల్ల ఎంబ్రియో సరిగా అతకదు. సో వారికోసీల్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎలా అవుతుందంటే, వారికోసీల్ వల్ల కౌంట్ లో అయిపోవడం, ఒలిగోజూస్పర్మియా, మొటిలిటీ బాగుండకపోవడం, ఎస్థినోజూస్పర్మియా, ఆకారం బాగాలేకపోవడం, టెరటోజూస్పర్మియా కావచ్చు. ఈ కాంప్లికేషన్స్ కాకుండా ఇంక్రీజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కూడా ఉండొచ్చు, అంటే ప్రెగ్నెన్సీ ఆగకపోవడం. ట్రీట్మెంట్ ఏంటి? సాధారణంగా హై గ్రేడ్ ఉందనుకోండి, చాలా ఎక్కువ ఉన్నప్పుడు సర్జికల్ కరెక్షన్ చేస్తారు. ఇందులో ఏ వెయిన్స్ అయితే డైలేటెడ్ ఉన్నాయో, ఏవైతే తిరిగేసి ఉన్నాయో వాటిని ఒక్లూజన్ అంటే సరిగా చేస్తారు, చేసి నార్మల్ బ్లడ్ ఫ్లోని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. స్టడీస్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తున్నాయి. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత స్పర్మ్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇంప్రూవ్ అవ్వడము, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ అవ్వడము, అంటే డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ అవ్వడము, ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంక్రీజ్ అవ్వడము, ఇవన్నీ చూడడం జరిగాయి. ఎక్కడైతే సర్జరీ అవసరం ఉండదో అక్కడ యాంటీ ఆక్సిడెంట్ థెరపీ కూడా పెడతారు. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువై డిఎన్ఏ ఇంటిగ్రిటీ, డిఎన్ఏ క్వాలిటీ పెరగడం చూస్తారు. సో వారికోసీల్ ఒక ప్రాబ్లమే. డిఎన్ఏ బాగాలేదనుకోండి కణాలలో, అలాంటప్పుడు ఫలదీకరణం లేదా తర్వాత ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. కానీ ఈ ప్రాబ్లం ఉందా లేదా తేల్చుకోవాలి. దీనివల్లనేనా అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదా, లేదా మిస్క్యారేజ్ రేట్ అవుతుంది ఎక్కువ ఉందా అనేది తేల్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ సర్జికల్ లేదా మెడికల్ మేనేజ్మెంట్ అనేది మీరు తేల్చుకుంటే మీరు తొందరగా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.